నాగల్ కర్నూలులో ఒక బీద కుటుంబం. ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక ఆయన అజయ్, ఇంకో ఆయన సంపత్. ఆయన వాళ్ళిద్దరిని చదివించాడు. పెద్దోడు చదువుకోవాలి, చిన్నోడు చదువుకున్నాడు. పెళ్లి చేసి పెద్దోనికి పెళ్లి చేసినాక చిన్నోడు అజయ్ చదువుకుంటూ విదేశాలకు పోవాలి, నేను మంచిగా చదువుకోవాలి, డెవలప్ కావాలి, పేదరికాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలి అని అజయ్ని అవుట్ ఆఫ్ పంపాలని అనుకుంటున్నాను. ఈ వదిన ఏం చేసింది, అట్లా వద్దు, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపో అని మెల్లగా వదిన మసికలు వేసుకున్నది. ఆయనే చదువుకున్నాడు, ఎక్కడన్నా పార్ట్ టైంలో పనులు చేసుడు, పావులో బేడో తెచ్చి వదిన చేతికి ఇచ్చుడు, తల్లిదండ్రికి ఇవ్వకపోవడు, ఇట్లా చేసింది. ఎందుకంటే ఆమె అన్ని విధాలా ఎల్లదీస్తుంది, నేనే అన్ని ముందు అని అంటున్నది కాబట్టి వదినకి ఇచ్చాడు. ఆలోపు అజయ్కి ఒక ఆడ కుటుంబంలో పెళ్లి చేశాడు. అమ్మాయిని చూసి పెళ్లి చేసినాక ఈ వదినే మర్దిని యారాలను అసలు కలవనీయలేదు, మంచడం మాట్లాడనీయలేదు, మాట లేదు, ముచ్చట్లేదు, ఏది లేదు. ఏం చేయాలి నేను అని భార్య ఒకనాడు అజయ్ని అడిగింది, ఏందండి పెళ్లి చేసుకొని ఇన్ని రోజులైంది, మరి మీరు మాట ముచ్చట ఏం లేదు, అసలు నీకు నేను ఇష్టం ఉన్నానా లేనా అని అడిగితే, నాకు ఇష్టం లేవు నువ్వు, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారండి అంటే, మా వదినే చేసింది. మరి మీ వదిన మాట వినుకుంటా పోతే మన కాపురం ఎడు కావాలి అని అంటే, నువ్వేమొద్దు అట్లనే ఉండాలి, ఉంటే వెళ్ళిపో అన్నాడు. అన్నీ చదువుకొని ఆమెకు తల్లిదండ్రులు లేరు, బాబాయ్ ఇంటికి పోయినాక ఈలోపు ఈయనకు వీసా వచ్చింది, అవుట్ ఆఫ్ పోయాడు. విదేశాలకు పోయి మంచిగా చదువుకొని పనులు చేసి మస్తు సంపాదించుకుంటాడు. అన్నీ ప్రతి నెల ఎన్ని వచ్చినా వదిన అకౌంట్లో వేసేది. ఈ వదిన మంచిగా చేత పట్టుకొని తల్లిదండ్రిని మీద ఉన్న 2 ఎకరాల భూమి ఉంటే మెల్లగా బుద్గరిచ్చి మంచితనంగా ఉండి ఈ 2 ఎకరాల భూమి ఈ భర్త పేరు మీద 1 ఎకరం, భార్య పేరు మీద 1 ఎకరం, పెద్ద కొడుకు పెద్ద కోడలు చేసుకున్నాడు. చేసినాక ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టింది. వెళ్ళిపోవాలి, మీరు ఇంట్లో ఉండొద్దు, ఎక్కడన్నా ఉండిపోండి, ఏమన్నా ఉండిపోండి అని అంటే, ఎట్లా మేము ఏడికి పోము, ఎవరిళ్ళ పండిపోతే పెడతారు అని బయలుదేరారు. ఆ ఇబ్బందికి తట్టుకోక హింసలు పడలేక బయలుదేరి చక్కగా ఒకనాడు పోయి బస్ స్టాండ్లో మీద పడుకొని ఇక్కడ ఇట్లా ఉంటే బాగుండేది, రైల్వే స్టేషన్లో చాలామంది ఉంటారు, అక్కడ అడుక్కొని తిందాం పా అని పోయి హైదరాబాద్లో ఆ విదేశాలు అక్కడ రైల్వే స్టేషన్లో అడుక్కొని తినుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అట్లా చిన్న కోడలు ఒకరోజు ఇక ఆమె చిన్న అయిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకోరు కదా అని వాళ్ళు కసిపిసని ఎల్లగొట్టేసరికి ఆమె ఒక ఇంట్లో కిరాయి తీసుకొని ఉండి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఆమె బతుకుతుంది. ఎందుకో అనుకోకుండా రైల్వే స్టేషన్ కాడికి వచ్చారు, ఆ ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నారు అటు ఇద్దరు. అయ్యో మా అత్తమ్మ మామయ్య ఉన్నట్టున్నారు, ఈడెందుకున్నారు వీళ్ళని వచ్చి చూసి అత్తమ్మ మామయ్య అని మాదగా, అమ్మ మేము ఇట్లా అయిపోయినాం బిడ్డ, నిన్ను అట్లా ఎలా కొట్టిండ్రు, నన్ను మమ్మల్ని ఇట్లా ఎలా కొట్టిండ్రు, ఉన్న 2 ఎకరాలు వాళ్ళే చేసుకున్నారు, ఏం చేయాలి మేము, ఆ ఇబ్బందులు పడలేక వెళ్ళి వచ్చినాం బిడ్డ. అయ్యో మామయ్య మీరు ఈడెందుకున్నారు, నాతో రాండి అంటే, మీరు రామమ్మ, అసలే రాము, ఎవరి ఇళ్ళకి రాము, నువ్వు కూడా 4 రోజులు చూసినాక ఏమంటావా అని అత్త మామ పోలేదు. పోకపోయారికి ఏం చేసింది, ఇక మా అత్తమామతో నేను కూడా ఉంటా, అక్కడక్కడ కష్టం చేసుకొని వచ్చి వాళ్ళకింత పెట్టి నేను ఇంత తింటా అని అట్లనే ఉన్నారు. అట్లా 2 సంవత్సరాలు చేశాను. ఆ 2 సంవత్సరాల తర్వాత కొడుకు విదేశాల నుంచి ఫ్లైట్ దిగి రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్కి వచ్చాక తల్లిదండ్రి కనపడుతున్నారు, కానీ తల్లిదండ్రి కొడుకును గుర్తు చేస్తలేరు. ముసలోళ్ళు అయిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద పోయినోడా ఇక వచ్చి మా మమ్మీ నాన్న గీడ ఉన్నారు ఏంది, అసలు ఏంది అని అడిగితే ఈ భార్య గమనించింది భర్తని. వాళ్ళ భర్త వాళ్ళ గుర్తుండడా, గమనించి ఏంటండి అని ఊరికి కావలించుకొని, ఏంటండి ఇప్పుడే వచ్చిండ్రా, బాగున్నారా, నిమ్మలంగా పోయి వచ్చిండ్రా అని పలకరించింది. నా భార్య నా దగ్గరికి వచ్చింది,
ఇక అన్నీ ₹1 లేకుండా అన్నీ వదిన అకౌంట్లోనే వేసేసరికి ఏం చేసింది ఇక ఈ ఎట్లా నా దగ్గర డబ్బులు లేవు, మరి మా అమ్మ నాన్న ఏంది ఇది అని అమ్మ నాన్నని పిలిచి, ఏంది నాన్న ఏంది మీకు ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సంగతి జరిగిందిరా, నువ్వు పోయినాక ఇట్లా చేసింది భూమి వాళ్ళ పట్టే చేసినాక ఇట్లా చేసిందని అంతా చెప్పారు. అట్లున్నదా, సర్లే మనం నలుగురం కలిసిగా ఒక కాడ ఉందా మమ్మీ అని ఆలోచన చేసి, ఎట్లా ₹1 లేదు, మరి ఉన్న పైసలను దాని అకౌంట్లో ఎత్తినాయి, అది ఇప్పుడు ఇస్తుందా, మా అమ్మ నాన్నకి ఇది ఇబ్బంది పెట్టింది, నా పైసలు ఇస్తుందా, నాకెందుకే నాకు ఒడి వేసిన అంటది అనుకొని, మనం ఏదైనా ఒక కష్టం చేసుకొని బతుకుదామని ఈ నలుగురు అనుకొని ఒక ఇల్లు కిరాయి తీసుకొని రోజు మూటలు మోయపోయేది. బస్ స్టాండ్లో మూటలు మోయపోయి వస్తుంటే భార్య ఏమన్నది, ఏమండి నువ్వు ఒక్కరిని చేస్తే మేము ముగ్గురం తింటానం కదా, నాకేదైనా కూరగాయల షాప్ పెట్టి నేను అమ్ముకుంటా, ఇంట్లో కన్నా నిలదీస్తా అనగానే కూరగాయల షాప్ పెట్టినాక అత్త మామ ఏమన్నారు అంటే, బిడ్డ నువ్వేదన్నా పని చేసుకో, కూర్చొని అమ్మేది మేమేగా, కూరగాయలు తెచ్చి మేము అమ్ముతాం, మిమ్మల్ని చేస్తాం, మేము బతుకుతాం, మీరు ఇంత చేసుకోరు బిడ్డ అని ఈ నలుగురు ఇట్లా పనులు చేసుకుంటూ బతుకుతారు. ఈ వదిన ఏం చేసింది, అన్న వదిన అలా అవారా తిండి తిని అవారా తాగుడు తాగి అవారా చేతలు చేసి ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని చేతిలో పైసలు లేకుండా దాని అమ్మగారింటికి పోయినాక కొన్ని భూమి అమ్ముకున్నారు, కొన్ని పైసలు పట్టుకొని తల్లిగారింటికి పోయింది. దానికి పిల్లలు లేరు, పిరకాయలు లేరు. అయితే తల్లిగారింటికి పోయినాక తల్లిగారు ఏం చేసిండ్రు, మంచిగా ఒక 6 నెలల దాకా ఉన్న డబ్బులన్నీ ఉడిపించారు. వాళ్ళు బీద కుటుంబం, ఉన్న డబ్బులన్నీ ఉడిపించారు. ఎల్లుండిగా మీరు కూడా ఉండొద్దు, ఎంత కనిపెడతాం మేము, ఇంతమంది ఇంట్లో ఉంటే బాగుంటుందా, కిరాయికి ఉన్నోళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు, ఇంతమంది కొద్ది వెళ్ళిపోయింది అంటే ఇక ఏమి లేదు, కట్టుబట్టలతో నిలగొట్టారు. మెల్లగా జాడ పట్టుకుంటా మడిది దగ్గరికి వచ్చి తమ్మి మేము ఇట్లా అయిపోయినాం తమ్మి, మేము ఆగమైనాం తమ్మి, మీ దంటకు వస్తామంటే వద్దు, మీరెవరో మేమెవరో, మా అంతలో మేము బతుకుతున్నాం, మమ్మల్ని బతకనియండి, మళ్ళీ మీరు వస్తే మాత్రం బాగుండదు అని అసలు వద్దంటే వద్దన్నాడట. తమ్ముడు వచ్చి అన్న వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, వదిన వచ్చి కాళ్ళ మీద పడ్డది, యారాల్ని బతిలాడింది, మర్దిని బతిలాడింది, అత్తమ్మ కాలు మొక్కింది, ఎంత చేసినా ఇంటలేడు మర్ది, ఎందుకంటే ఇంత కష్టపెట్టింది కదా, మళ్ళీ ఇది నా తోడెందుకు అని అన్నాక ఏం చేసిన నా తల్లిదండ్రులు ఏం చేసినట్టే, కొడుక వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేయకురా, వాళ్ళే తప్పు చేసి ఇట్లా హింసపడుతున్నారు, నీ మంచితనం కష్టమన్నా మిగులుతుంది, కానీ వాళ్ళగా నువ్వు తప్పు చేస్తే మళ్ళీ నువ్వు దుర్మార్గం అవుతావు కొడుక, ఉండని, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని తింటారు, మీ కష్టం మీరు చేసుకోరు, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు వద్దనట దంటకుంటా అంటున్నావు ధైర్యంగా అంతే అని చెప్పింది. అమ్మ ఇంత మర్చిపోయి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది మమ్మీ అంటే, వద్దు కొడుక అన్నారా పెద్దోడు, వాడు దుర్మార్గుడు బెల్లం మాటలు విన్నారా, ఏం కాదు, నువ్వు మాతో ఉండనీరా వాళ్ళని, మనం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని రోజులు 2-3 రోజులు ఉన్నాక ఒక రూమ్ తీసుకుందాం, వాళ్ళని వేరే ఉంచుతాం, వాళ్ళకు కష్టం చెప్పు, వాళ్ళది వాళ్ళు చేసుకొని తింటారు బిడ్డ, వద్దు కొడుక అని అంటే 2 గాళ్ళ మీద కోడలు కొడుకు వచ్చి పడి, అమ్మ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా కానీ నీ ప్రేమను చూపించినావు అమ్మ, కన్న తల్లి వంటి ఇట్లా ఉండాలి అని అప్పుడు ఓదార్చి కాళ్ళు మొక్కి ఆ ఇంట్లో ఉన్నారట. ఇది కథ విన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.